రానున్న ఎన్నికల్లో మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఓటు మన పార్టీ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. చూసుకోండి. ఈ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ మా పార్టీ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకు ఏం కావాలో నాకు తెలుసు, మా వాళ్ళు ఇస్తారు, చూసి. ఇలాంటి దానివి ఈ చిన్న పనులు తీసుకొని మీ కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ ఈ అన్నయ్యకి వేసి ఈ రానున్న ఎన్నికల్లో మనస్ఫూర్తిగా గెలిపిస్తామని కోరుకుంటున్నాను. మీకే కనుక ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరో ఒక నాయకుడు వచ్చి మీకు డబ్బు ఇస్తాం, మద్యం ఇస్తాం, లేక ఇతర వస్తువులు ఇస్తామంటారు. వాళ్ళు ఇచ్చే డబ్బు, మద్యం లేక ఇతర వస్తువుల వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కోసం మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు లేదా మీ రాష్ట్ర భవిష్యత్తు ఒక అసమర్థుడైన నాయకుడి చేతిలో పెడతారా? పెట్టరు కదా. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. కాబట్టి ఇలాంటి ప్రలోభాలకు లొంగొద్దు. మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలను ఓటర్ హెల్ప్లైన్ యాప్ లేదా నో యువర్ క్యాండిడేట్ కేవైసీ యాప్ ద్వారా తెలుసుకొని మీకు సమర్థులు అని అనిపించిన వారికే ఓటు వేసి మీ ఓటు హక్కును సద్వినియోగపరచుకోండి. అసలు ఈ మద్యం తీసుకోవడం వల్ల నా పేదరికం పోతుందా? ఒకవేళ ఈ మద్యం వల్ల నా ఆరోగ్యం పాడైతే నా కుటుంబ పరిస్థితి ఏంటి? నాకు వద్దాయా? తీసుకోరా. వద్దాయా? వద్దాయా? తీసుకోరే. వద్దాయా? ఇప్పుడు నేను చీర తీసుకొని మీకు ఓటు వేస్తే మంచి చదువులు చదువుకోవాలనుకుంటున్న మా పిల్లల భవిష్యత్తు ఏంటి? తీసుకోమ్మా, పర్లేదు. నేను ఇప్పుడు ఈ డబ్బు తీసుకుంటే భవిష్యత్తులో నాకు ఏదైనా సమస్య వస్తే వీళ్ళని ప్రశ్నించగలనా? వద్దు సార్. తీసుకోరా. వద్దు సార్. వద్దు సార్. తీసుకోరా. వద్దు సార్. వద్దు సార్. ఏంట్రా ఫోటో తీస్తున్నావు? మీకు తెలీదా? ఎవరైనా డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతుంటే మనం సివిజిల్ యాప్ ద్వారా ఫోటో కానీ వీడియో కానీ తీసి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లో వాళ్ళు చర్యలు తీసుకుంటారు. డోంట్ సెల్ యువర్ ఓట్, డోంట్ సెల్ యువర్ ఫ్యూచర్. మై ఓట్ మై రైట్. వాళ్ళు ఇచ్చే ఈ డబ్బులకి మద్యానికి ఆశపడి మీ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు. నా ఓటు నా హక్కు.